ఫోటోగ్రాఫర్ కమ్ యూట్యూబర్ చెప్పండి. హాయ్, ఫ్యామిలీ ట్రిప్కి పోతున్నాం. ఇదంతా మా ఫ్యామిలీయే. మళ్ళీ మర్చిపోతాను, అందుకే ఇక్కడ ఇచ్చేస్తాను. ఇప్పుడు అందరూ హాయ్ చెప్పండి. సో ఇప్పుడు మేము కుక్కుటేశ్వర స్వామి టెంపుల్కి పిఠాపురం అయితే రీచ్ అవుతాము. కుక్కుటేశ్వర స్వామి దేవాలయం ఎంట్రన్స్ ద్వారం దగ్గర ఎంట్రన్స్. ఇదేం గుడి? కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం. ఓకే, హాయ్ హాయ్ హాయ్. వావ్, మమ్మీ ఇస్తాను పర్స్ హ్యాండిల్ చేశాను. ఎంట్రన్స్ లో మనకి దేవుడు అలానే ఇక్కడ మనకి గోమాత కూడా దర్శనం ఇచ్చారు. చాలా నెమ్మదిగా ఉన్నారు. వావ్. సో ఈ గుడి వెనకాతల కొంచెం కోనేరులా కూడా ఉంది. మీరు చూసినట్టయితే ఇక్కడ కోనేరు పక్కనే ఇక్కడ ఏదో విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చిన్న శివలింగం. సో శివలింగానికి పాలతో అభిషేకం చేస్తున్నారు. నైస్. సో ఇక్కడ ఇదేంటో తెలీదు నాకు కరెక్ట్గా. చూసినట్టయితే చూడండి, ఇక్కడ యాగాలు చేస్తున్నారు. బ్రహ్మదేవుడు, ఇంకా ఋషులు, మహేశ్వరుడు, విష్ణువు మొత్తం. ఇక్కడ శివుడు పక్కనే మనకి నందీశ్వరుడు కూడా ఉన్నాడు. సో చాలా బాగుంది. వావ్, నైస్. హాయ్ కుశాల్. ఇక్కడ ఇది విగ్రహం ఏంటో చెప్తారా కొంచెం, మీకు తెలిస్తే? ఓకే, సో దయాసురుడి మీద అక్కడ యాగం చేస్తున్నారా? ఓకే ఓకే. అక్కడ చాలా ఉంది మ్యాటర్, మనకు తెలియదు. బట్ ఇక్కడ మనం తర్వాత చదువుకుందాం. ముందైతే వీడియో తీసేస్తున్నాను. సో ఎవరికైనా స్టోరీ తెలిస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇలా చూస్తే గుడి అంతా ఇలా ఉంది. లైవ్ ఏం కాదు, టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ విగ్రహం అయితే నాకు చాలా నచ్చింది. అక్కడ ముగ్గురు దేవుళ్ళు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు కూడా ఉన్నారు. అండ్ గుడి ఎంట్రన్స్ అయితే చాలా అద్దరిపోయింది. ఇంకా లోపల ఎలా ఉంటుందో తెలీదు. సో మనం అయితే చూద్దాం. చాలా పెద్ద గుడి, బయట నుంచి అయితే చాలా చిన్నగా కనిపించింది. సో ఓకే, మనమైతే కొంచెం లోపల. ఇక్కడ శ్రీ పురుహ అమ్మవారి శక్తిపీఠం. నైస్. సో అమ్మవారు అయితే ఇలా ఉంటారు. సో మనకి లోపలికి అయితే ఫోన్ ఎలా లేదు. సో అందుకని చాలా బాగా కంప్లీట్ అయింది. పువ్వు కూడా ఇచ్చారు. దేవుని బాగా చూసావా? సూపరా. ఇక్కడ చాలా పెద్ద నంది విగ్రహం ఉంది. శక్తిపీఠం కదా అదే. దీనికి ఎలా వెళ్ళడం? ఇదైతే లైన్ ద్వారా వెళ్ళాలి. ఇక్కడ చూడు ఎంత పెద్ద నంది విగ్రహం ఉన్నదో. హాయ్. ఇదైతే ఖచ్చితంగా శివాలయం, ఎందుకంటే నంది ఉన్నది కాబట్టి. వావ్, చాలా పెద్ద ప్లేస్. నంది చాలా పెద్ద నందీశ్వరుడు అయితే మనకి ఇక్కడ దర్శనం ఇచ్చారు. అమ్మవారి పేరేంటి? ఏం పేరు? ఓంకారిణి అమ్మవారి శక్తిపీఠం. ఓకే. ఇక్కడైతే మనకి ధ్వజస్తంభం అయితే ఉంది. అండ్ ఇదేదో పునధర్మన ప్రాప్తిరస్తు అంట. నేను తెలుగులో చాలా వీక్. పునః దర్శన ప్రాప్తిరస్తు. ఓకే. నంది అయితే నాకు భలే నచ్చింది. భలే ఉన్నదా, ఎంత బాగుందో. ఉత్సవమూర్తులు అన్నమాట. అయినా పూజలు సాయంత్రం పూట ఊరేగిస్తారు కదా, ఈ విగ్రహాలని ఊరేగిస్తారు అన్నమాట.
బేసిక్గా ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పిండ ప్రదానాలు ఇంకా చాలా శని దోషాలు అన్నీ చేస్తారంట. అందుకని జనాలు అయితే ఎప్పుడు ఇలానే చాలా రష్గా ఉంటారు. మనకు అయ్యప్ప స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, కాశీ అన్నపూర్ణ. సో గుడి అయితే చాలా పెద్దగా ఉంది. వెనకాతల దత్తాత్రేయ స్వామి టెంపుల్ కూడా ఉంది, అది కూడా విజిట్ చేస్తాను. అండ్ ఈ లోపు అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం. అండ్ నేనైతే బయటకు వచ్చేసాను. ఇది కోనేరు. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉందని. అక్కడ వీడియోస్ అయితే తీయడం అవ్వలేదు. సో ఇక్కడ అయితే అందరం కలిపి కొన్ని స్నాప్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో వచ్చిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు బయటికి బస్ దగ్గరికి. అండ్ ఉన్న వాళ్ళతో అయితే కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాను. సో ఇక్కడితో ఈ టెంపుల్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాను ఏంటో నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకే బాయ్. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.